మా ఇంట్లో కోడలిగా అడుగుపెట్టింది కాపురం చేయడానికి, అంతేగాని నీ కాళ్ళు బొబ్బలెక్కి సరిగ్గా నడవకుండా ఇబ్బంది పడ్డానికి కాదు. నేనెక్కడ కాపురం చేస్తున్నాను? ఇలా అయినా సరే మా అక్క వాళ్ళకి సాయం చెయ్యనివ్వు బావా. అలా గట్టిగా అరవకు నాగవల్లి. చుట్టుపక్కల వాళ్ళు ఎవరైనా విన్నారంటే నువ్వు నాతో కాపురం చేయట్లేదనేసి వెటకారంగా నవ్వుతారు. నవ్వితే నవ్వారు, కానీ మా అక్క ఏడిస్తే నేను తట్టుకోలేను. నిప్పుల మీద నేను నడుస్తానక్క. వద్దు నాగవల్లి, నువ్వు ఆ పని చెయ్యొద్దు. పంతులు ఇటు రావయ్యా. ఇక్కడ ఎవరికి వాళ్ళు త్యాగం చేసి కాళ్ళు కాల్చుకోవాలనుకుంటున్నారు. ఏమైంది బాబు? నిప్పుల మీద నేను నడుస్తానని ఒకరు, కాదు నేను నడుస్తానని ఇంకొకరు, ఇలా అక్క చెల్లెళ్ళందరూ పోటీ పడుతున్నారు. ఇందులో గెలుపోటములుండవు, ప్రైజులు కూడా రావని నువ్వు ఒకసారి చెప్పు. చూడండమ్మా, దోషం ఎవరికుందో వాళ్లే నిప్పుల మీద నడవాలి. ఆ మాటకొస్తే మీ గంగన్నయ్య శ్రీవల్లి బదులుగా నేను నడుస్తానని చెప్పాడు కదా. అయినా సరే అలా కుదరదనేసి చెప్పి వచ్చాను. అవును నాగవల్లి, నువ్వేం బాధపడకు. అంతా అమ్మవారి దయ, నేనే కాదు.